ప్రైజ్ లార్డ్. బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం, దేవుడు మీతో మాట్లాడుతున్న మాట, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగచేసేది. మన ఆత్మీయ జీవితంలో దేవుని యందు భయభక్తి కలిగి దేవుని కొరకు జీవిస్తే దేవుడు ముందు వాటికంటే అధికమైన మేలు మనకు దేవుడు కలుగచేస్తాడు. ప్రతి విషయంలో దేవుడు మేలు చేయడానికే ఉన్నాడు. మేలు చేసే దేవుడు. ప్రతి జీవితాన్ని దేవుడు మేలుకరమైన జీవితంగా మార్చగలిగిన దేవుడుగా ఉన్నాడు. ఈరోజు దేవుడు కొంతమందికి మేలు చేస్తున్నాడు, కొంతమంది మేలు చేయట్లేదని చాలామంది అనుకోవచ్చు. కానీ దేవుడు ఎవరికి మేలు చేస్తాడు, ఎలాంటి వారికి మేలు చేస్తాడు, ఎప్పుడు మేలు చేస్తాడంటే మనము దేవునిందు భయభక్తి కలిగి ప్రభు కొరకు మనం జీవించినట్లయితే, మన ఆత్మీయ జీవితాన్ని దేవునికి సంపూర్ణ సమర్పించినట్లయితే తప్పకుండా మన అందరికీ దేవుడు మేలు చేస్తాడు. ఎందుకంటే ఆయన మేలు చేసే దేవుడు కానీ కీడు చేసే దేవుడు కాదు. మనం ఏ విషయంలో కష్టం వచ్చిన దేవుడు మేలు చేస్తాడండి, బాధ వచ్చిన దేవుడు మేలు చేస్తాడండి, ఇబ్బంది వచ్చిన దేవుడు మేలు చేస్తాడండి. ప్రతి సమయంలో దేవుడు మనకు మేలు చేయగల శక్తిమంతుడే ఉన్నాడు. ఈరోజు నీకు మేలు కలగలేదా? ప్రార్థన చేయి, వాక్యానుసారంగా జీవించు, దేవునందు భయభక్తి కలిగి ఉండు, దేవుని మార్గములు వెళుతూ ఉండు. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే దేవుడు మునుపటి కంటే ముందు కంటే అధికమైన మేలు అనుభవించబోతున్నాం. కాబట్టి దేవుడు ఈ వాగ్దానం నీ ఆత్మీయ జీవితంలో బ్రతుకులో దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్న మహాగణుడ మబ్బును యేసయ్య, మునుపటి కంటే అధికమైన మేలు మీరు కలుగచేసే దేవుడుగా ఉన్నారు. ఈ వాగ్దానం కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు నెరవేర్చాలని ప్రార్థిస్తున్నాం. ప్రభావ మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో తగ్గించుకుని వేడుకుంటున్నాము తండ్రి. ప్రత్యేకంగా దేవునికి స్తోత్రములు. బాగున్నారా? సాంతుల డేవిడ్ బెర్నార్డ్ అనే యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడికి వాళ్ళు దీవించి ఆశీర్వదించుకున్నారు.